అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం. ఎందుకంటే హ్మ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు. అవును ఆ? అవును ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడిన, లేదా ఒక వ్యక్తిగా సమగ్రమైన వ్యక్తిగా నిలబడిన ఆయన్ని మీరు తలుచుకోకుండా ఉండలేరు అవును ఏ క్షణమైనా. అవును మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్? చాలా మహత్తరంగా ఉంటాయి సార్. ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఒంట్లో గూలు వస్తుంది. అంత మహానుభావుడు. నేను 1974లో ఓసిత్ కథ తీసి దాన్ని ఆయన చూపించడానికి తీసుకెళ్ళాను. నేను ఎవరో ఫలానా అంటే ఫలానా నువ్వా ధర్మరాజు గారు అబ్బాయివా అట్లా పరిచయం అయింది. వచ్చారు, సినిమా చూశారు, చాలా బాగున్నాయి, బాగా తీశాను అంటే మరి నేను వచ్చింది మీకోసమే సార్, మీతో సినిమా తీయాలి సార్. అసలు సినిమా నీకెందుకయ్యా, అప్పుడు మంచి సినిమా తీసావు, అయిపోయింది, వెళ్ళిపో, శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చేసుకోగా, ఎందుకు ఈ సినిమా వ్యాపారం? లేదండి, నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను, కేవలం దానికోసమే వచ్చాను అన్నాను. ఆయన ముందు ఒప్పుకోలేదు. ఒక వారం 10 రోజులు జరిగింది. తర్వాత ఇక నా ధైర్యానికి, నా పట్టుదలకి ఆయన లొంగిపోయి, సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి అని, బాపయ్య గారు డైరెక్టర్ అండి. బాపయ్య గారు మంచి కుర్రాడే అని అలా మొదలైంది. ఆ తర్వాత మంచి రోజు చూసి అడ్వాన్స్ ఇచ్చాం. బాపయ్య గారిని పిలిచారు. ఆయన ఏం కథ అనుకుంటున్నారంటే, ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక ఒక టూకీగా చెప్పారు. బాగానే ఉంది అలా. నేను 15 రోజులు 20 రోజులు వచ్చి కథ చెప్తానండి అన్నారు ఆయనను రాధాకృష్ణ గారు కలిసి, బౌండిపాటి రాధాకృష్ణ గారు. అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు, వెళ్ళారు, కథ చెప్పారు, నాకు బాగా ఇంప్రెస్ అయ్యారు. ప్రొసీడ్ అన్నారు. అది మధుర క్షణాలు నా జీవితంలో. అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు. అంటే రోజు ఆయన్ని మీరు వెళ్ళి కలవడం? రోజు పొద్దున్నే 5:00కల్లా వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి కాసేపు కూర్చుని ఆయన టీ తాగేవారు, నాకు ఇప్పించేవారు టీ. ఇంట్లోంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చునేవారు, తారకం మనవాడికి కూడా టీ ఇవ్వండి అట్లా. నాన్న అనే పదం కూడా వాడారు చాలాసార్లు, నాన్న అని. తర్వాత నేను ఈ 2 సినిమాలు తీయటానికి నాకు దాదాపు 4.5 ఏళ్ళు పట్టింది. అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది. దాన్ని ఏనాడు ఒక్క మాట అన్నాడు. చాలా మృదు మధురమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి, అంత బాగా చూసుకున్నారు. ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి అని అన్నీ చెప్పేవారండి. చెప్పేవారు అంత బాగా. అంటే మీరు ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్రేస్తాయి సార్. అంటే ఒక జీవన విధానం అనండి, లైఫ్ స్టైల్ అనండి, లేకపోతే ఒక మోరల్స్ అనండి, ఇంటిగ్రిటీ అనండి, అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది. మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణికిపుచ్చుకున్నారు సార్? ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీద? నాకు, నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని. నాగేశ్వరరావు కూడా అప్పుడప్పుడు చూసేవాడిని. వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు. రామారావు గారితో మొదలైతే అలా అనుకుని నేను రామారావు గారితే భక్తుడిని. అలా మొదలైంది మా చరిత్ర. అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు.
ఇండస్ట్రీలో ఏది ఎవరిని ఎట్లా ఏంటి అని, ఇది మంచి ఇది చెడు, ఇది మాట అని ప్రతిదీ చెప్పేవారు నాకు. ఉమ్. ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కారులోనే వెళ్ళేవాడు. అవునా? అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా, మధ్యాహ్నం నుంచి మనం 11ంటికి వస్తావు నువ్వు, మనిద్దరం కలిసి ఇండియా సిల్క్ హౌస్కి వెళ్దాం, అక్కడ బట్టలు కొనాలి, కాస్ట్యూమ్స్ కొనాలి అండ్ సినిమాలు అవి ఉండేవి కదా. అట్లాగే వెళ్ళేవాళ్ళం. వెళ్ళే మంచి ప్రారంభమైంది, దిగ్విజయంగా ప్రారంభమైంది, అది అలాగే సాగుతూ ఉంది. దాన్ని 1975 డిసెంబర్ 12కి ముహూర్తం పెట్టాము. అలాగే రిలీజ్ అయింది, బాగానే ఆడింది, చాలా బాగా. తర్వాత రివ్యూస్ ఇచ్చారు, అంత బ్రహ్మాండంగా సాగింది. మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది. స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళందరూ ఉండేవారు. పెద్ద ప్రొడ్యూసర్ డివి సార్, రాజు గారు ఉండేవారు, పివి సుబ్బారావు గారు ఉండేవారు, అందరూ ఉండేవారు, విజయ నిర్మాతలు ఉండేవారు. అలా కాదు, కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు, సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది. ఆ తర్వాత అయిన తర్వాత యుగ పురుషుడు స్టార్ట్ చేసాం. దీనికి బాగా టైం పట్టింది. ఆ తర్వాత దాన్ని కూడా 6 monthsలో 7 monthsలో ఫినిష్ చేశాం. అది కూడా మేలో రిలీజ్ అయింది. ఓకే. అంటే తర్వాత మళ్ళీ మీరు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే సరైన కథలు దొరక్కనా, లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన? ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి. ఆ బిజీలో కూడా నువ్వు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేస్తావా నా కోసం అని అన్నారు ఆయన. సరేనండి అన్నాను. కాకపోతే కొంటి మనసు కదా, ఈ లోపల ఎవరితోన్నా కొట్టేసి వస్తే పోతుంది కదా అని అప్పుడు నాగేశ్వర గారితో, కృష్ణ గారితో అనుకుని అలా మొదలుపెట్టాను. ఆ తర్వాత అలా మొదలుపెట్టాను. రామారావు గారికి కలుస్తుండేవాడిని. ఇక ఆ తర్వాత కాలక్రమేణా ఈ రామారావు, నాగేశ్వర, కృష్ణ, శోభన్ బాబు ఇట్లా వెళ్ళిపోయాం ఒకరి తర్వాత ఒకరు. ఇక వాళ్ళందరూ వెయిటింగ్లో ఉండబట్టి నాకు కూడా అంత టైం సరిపోవాలి. అంటే మీకు రామారావుతో చేసిన తర్వాత తక్కువతో చేయడానికి మీకు ఏ రకమైన ఇబ్బంది? ఏమీ ఇబ్బంది లేదు. రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చాడు మన దగ్గరికి, ఎవరి కాదు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు, రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చారు, ఇదే వరుస సాగిపోయింది. నాగేశ్వర గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. 3 సినిమాలు చేశారు ఆయన. అవునండి. నాగేశ్వర పెద్ద నిర్మాత, దత్ అంటే అనేవారు ఆయన కూడా. అలాగే అదే మీరు ఇండియన్ సినిమాలోనే యంగెస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మీరేనేమో. అంతేనా మరి, ఇంచుమించుగా నేను 21 స్టార్ట్ అవుతుండగానే సినిమా స్టార్ట్ చేశాను. బా, వెరీ యంగ్ సార్. అంటే డిగ్రీ అయిపోగానే? అంతే, డిగ్రీ అయిపోగానే వచ్చాను. ఆ వసతి కదా ఫినిష్ చేసి దీని మీద పడ్డాను. మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ మిమ్మల్ని చూసి? నవ్వుకునేవారేమో, అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటరా ఇడు అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా. అవును. ఆ తర్వాత నేను చేసిన తర్వాత ఆయనతో సినిమా తీయటం మొదలుపెట్టిన తర్వాత షాకేమో బెజవాడ అంతా. షాకే, ఇండస్ట్రీ అంతా షాకే. ఎలా ఉండేదండి రామారావు మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి? చాలా బాగుండేదండి. చాలా అంటే ఆయన 2 లక్షలు తీసుకున్నారు, నా దగ్గర కూడా 2 లక్షలు తీసుకున్నారు అనుకుంటా. ఉన్నట్టు 175 తీసుకున్నారు, గుర్తులేదు. నేను వాణిశ్రీకి 2 lakhs ఇచ్చాను ఆ సినిమాలో హీరోయిన్. అబ్బా, ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చాను. ఆవిడ కూడా బాగా కోఆపరేట్ చేసింది. అట్లా అయిపోయింది. కానీ రామారావు గారితో తీసాము 2 సినిమాలు, ఆ రోజులు మర్చిపోలేము. ఆ తర్వాత నాకు ఆయనకి మళ్ళా నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా. అవునండి. అప్పుడు నేను వెళ్ళి కలిసి నేను ప్రతిరోజు వెళ్ళేవాడిని. హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని, మద్రాసు ఉంటే మద్రాసు వెళ్ళేవాడిని. ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశాడు, అప్పుడు ఆ సినిమా కొన్నాను నేను. అదే మన బ్రహ్మర్షి విశ్వామిత్ర కొన్నాను. పర్వాలేదు, బాగానే కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు. చేసుకున్నాను.
బట్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్, లేకపోతే ఆయన ఎలాగ సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్గా, హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారా సార్? చేసేవాళ్ళం అందరూ చేసేవాళ్ళం. అంతపాటు వెళ్ళి కూర్చోవడం అంత జరుగుతుండేది. బయట సినిమాలకు వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం. చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిసినారని, అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని అని ఏమీ లేదు. అంత ఏమీ లేదు. బట్ స్ట్రిక్ట్గా ఉండేవారు. అంతే తప్ప అసలు చాలా పద్ధతిగా తీసేవారు సినిమాలు. అప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్లు కూడా తీశారు కదా. అయ్యో, కృష్ణ పాండవి కానీ సీతారాం కళ్యాణ్ ఆయనవన్నీ హిట్లే కదండి. లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సార్వభౌముడు, సమ్రాట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీపోయి ఆయనకి. బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లేగా, అన్ని మైల్ స్టోన్సే, హిట్లని కూడా కాదు. ఏ సినిమాకి ఆ సినిమా. తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి, ఆయనకి తెలుగు అంటే వల్లమాలిన అభిమానం. అవును, రామారావుకి. అవును, మీకు అంతే అభిమానం. అవును, అది ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను నేను. ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను. ఆయన పాటలు రాసే విధానం కానీ, ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను. నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ గారి దగ్గరికి వచ్చి అలాగే రాయించుకున్నాను. ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు సుందరరామూర్తి గారు లైన్లోకి వచ్చారు. సుందరరామూర్తి గారు ఎందుకు లైన్లోకి వచ్చారంటే, నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు. మీ ఊరేనయ్యా, నువ్వు ఒకసారి వచ్చేటప్పుడు ఆయన ఎక్కించురా, పని ఉందిరా ఆయనతో నాకు అన్నాను. ఆయన తీసుకుని వచ్చాను నేను. మీరే తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను, ఇల్లు తీసుకొచ్చాను. ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ అంటే పడదండి అది ఇది అన్నారు. కానీ ఇక ఆ తర్వాత ఆయన మాట్లాడే ప్రారంభమైంది. నా లైఫ్ అంతా ఆత్రేయ గారు, సుందరరామూర్తి గారు అంతే. ఆ తర్వాత సుందరరామూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు. ముగ్గురు రైటర్స్తోనూ నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి. అవునండి. మరి మీరు యంగ్ 21 years వచ్చినప్పటికీ ఆత్రేయ గారు మంచి ప్రేమలో ఉన్నారు. వేటూరు గారు కూడా ఇమ్మీడియట్ గానే వచ్చారు కదండి. ఓసిత్ కత్తోనే కదా ఆయన ఎంట్రన్స్ కూడా. ఓసిత్ కత్తోనే వచ్చారు. ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు, యుగ పురుషుడు మాత్రం ఒక పాట రాశారు. అప్పుడు ఏదో ఆత్రేయ గారు ఏదో ఒంట్లో బాగలేదు అంటే, టైం పడుతుందంటే నేను రాస్తున్నానంటే సరేలే రాంచు అన్నారు ఆయన. అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి ఒక పాట ఆయన ఒక పాట ఇట్టారు. అట్లా ఆత్రేయ గారు కన్ను మూసారు. తర్వాత ఇక సుందరరామూర్తి గారితో టేక్ ఆఫ్ ఆయన. మీ బ్యానర్కి అన్ని మంచి హిట్లే కదా, అన్ని హిట్లే కదా. ఈ పాట అసలు జగదేకుడు అతులక్ష్మిలో అయితే ప్రతి పాట ఒక ఆణిముత్యం. ప్రతి పాట చూడాలి. వీళ్ళు అన్ని పాటలు ఆయనే రాశారు కదా. అవునండి, సింగిల్ కార్డ్ కదా. సింగిల్ కార్డ్. ఆ తర్వాత మీకు రామారావుతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే, గుర్తు చేసుకోవాలంటే, ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం, నాతో అనడం, జగదేకుడు అతిలోక సుందరి రిలీజ్ అయినప్పుడు, సైక్లోన్లో రిలీజ్ అయినప్పుడు ఆయన పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు. నేను గుంటూరులో సినిమా చూసి, న్యూస్ షో చూసి, అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది, ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది రెస్పాన్స్ అని అనుకుంటూ వెళ్తున్నాం. ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు. గవిక్కింది ఆపి దిగితే ఆయన ఆపారు. ఆపి వెరీ గుడ్, మంచి సినిమా తీసావు, తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది, గుడ్, కమాన్ క్యారీ ఆన్. అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం. ఆయన చెప్పిన మాట నిజమైంది. అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకున్నారు కాదు, అడిగేవారు. నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా తీస్తున్నావు, ఓహో
చిరంజీవి గారు ఇస్తారా, తర్వాత ఏంటి, ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు, ఉసులు ఎవరిని సమాచారం. వదిలిపెట్టేవారు కాదు. ఇప్పుడు నార్మల్గా ఆయన జీవితంలో నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంతా బిజీగా ఉన్న సంప్రదాయాలకి, ఇంటి ఆచారాలకి, పిల్లలు, పెళ్ళిళ్ళు, వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి. ఇచ్చేవారండి, చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటు పట్టణ గిట్టన కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం. ఆ రోజులు మర్చిపోలేము. నార్మల్ అంటే మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆఖరి క్షణం వరకు. ఆయన జీవితంలో అంటే బసవరామ తారకం గారు పోవడం, అదే స్థానంలోకి లక్ష్మీపార్వతి అనే కొత్త వ్యక్తి రావడం, తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం. ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు, సానుభూతిపరుడు, అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున. అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి. ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారమే తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు. నేను కూడా దాని సమాచారం వచ్చిన నాకు కూడా ఏమి తెలియదు ఉండేవారు. అందుకు తప్ప వేరే. ఆ తర్వాత ఇక ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు. అదేలేండి. బట్ ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు. సీఎల్ ఇచ్చేవారు, అన్నీ మంచి చెల్లని అని తెలుసుకుంటూ ఉండేవారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.